హలో. ప్రొసీడ్ చేయండి, డౌట్స్ ఏం లేవులే కానీ. ఓకే. సో మనం ఒక రెసిపీ క్రియేట్ చేసాం కదా. నన్ను ఇంటిగ్రేషన్ మనం ఏం చేసాం? గూగుల్ షీట్ టు జీమెయిల్ గూగుల్ కదా. షీట్ లో. యా. గూగుల్ షీట్ టు జీమెయిల్. ఓకే. ఎస్. టుడే మన రిక్వైర్మెంట్ వచ్చి సోర్సెస్ సేల్స్ ఫోర్స్. ఓకే. యా. సో వేర్ కండిషన్ మీద యాక్షన్ వచ్చి జీ షీట్ అండ్ జీమెయిల్, టూ యాక్షన్ ఐటమ్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. టార్గెట్ వచ్చి జీ షీట్ జీమెయిల్ రెండు. సో టార్గెట్ వచ్చి జీమెయిల్, అదే యాక్షన్స్. మనకు జీమెయిల్ ఏంటంటే ఇక్కడ కండిషన్ మంత్లీ టార్గెట్ సేల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం, ఒక ఫీల్డ్. ఓకే సో అది ఓకే రీచ్ ఓకే అవుతే జీమెయిల్కి ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద రికార్డ్ ఇన్ గూగుల్ షీట్. ఓకే. ఓకే. సో వేర్ క్లాజ్ వాడుతున్నాం మనం బెస్ట్. సో దీనికి మనకు సోర్స్కి ఏం కావాలి? సేల్స్ ఫోర్స్. సో సేల్స్ యా. ఫోర్స్ మనకి టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. కానీ ఫస్ట్ మన కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి కాబట్టి వర్క్ అట్ టు సేల్స్ ఫోర్స్. సో హియర్ మనం ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి సేల్స్ ఫోర్స్ మనమే లాగిన్ చేసుకోవాలి. సో యా. సో సేల్స్ ఫోర్స్ లాగిన్ అని కొడితే మనకి సైన్ అప్ అవ్వాలి. ఇది 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. 1 month అనుకుంటా. 1 month ఉందా? చూద్దాం, వన్ ఇక్కడ మంత్ చెప్పేస్తుంది. ట్రై ఫర్ ఫ్రీ అని ఉంటుంది. జస్ట్ మీ వర్కింగ్ జీమెయిల్ తీసుకుని ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఈమెయిల్. సో దీంట్లో ఏదైనా ఒకటి పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఈమెయిల్ వాడుతున్నాను. మనకు ఒక మెయిల్ వస్తుంది. మనం ఒక వర్క్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి ఒక యూఆర్ఎల్ ఇస్తారు. స్పామ్ లో చెక్ చేయండి. ఇన్బాక్స్కి వస్తుంది, స్పామ్లో రాదు మ్యాక్స్. హరి గారు, నాకు డౌట్ ఉంది. చెప్పండి. యాక్చువల్గా నేను నిన్న జాయిన్ అయ్యాను క్లాస్లో. ఓకే. సో ఓకే, నాకు ఓవరాల్గా ఒక ఐడియా ఉంది. బట్ ఇది వర్క్ ఆటోకి సంబంధించిన లాగిన్కి సెటప్ అంటే మీరు
దానికి యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది కదా లాగిన్ అవ్వడానికి. అవును. ఆ మీరు సెటప్ మీరు ఏమంటున్నారు? వర్కాటో web.workato.com. అవునండి. ఓకే. అది ఇంతకుముందు ఫ్రీ వర్షన్ ఉండే, ఇప్పుడు ఆ, పెయిడ్ వర్షన్ ఇప్పుడు ఉంది అని ఫ్రీ అన్నారు. వెర్షన్ లేదండి. ఓకే. వర్కింగ్ ఈమెయిల్ ఒకటే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అఫీషియల్ మెయిల్ ఆఫీస్ 365 అంటే వర్క్ అవుద్ది. ఓకే. ఇంతకుముందు సేల్స్ ఫోర్స్ ఈ గూగుల్ అన్ని పనిచేసేవి, ఇప్పుడు మొత్తం డిజేబుల్ చేశారు. ఓకే. ఇప్పుడు మరి మేము ఓకే, లాగిన్ ఓన్లీ అవ్వాలా? వర్క్ ఈమెయిల్. మీరు లాగిన్ అవ్వాలంటే వెంకట్ గారిని కాంటాక్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన డొమైన్లో మిమ్మల్ని ఇన్సర్ట్ చేస్తారనమాట, ఓకే. ఆయన క్రియేట్ చేస్తారు. ఓకే. సో మనకి వచ్చింది కాబట్టి, సో ఈ డీటెయిల్స్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మనకి ఇవే కాదు, చాలా వస్తాయి, స్నోఫ్లేక్, మైఎస్క్యూఎల్ చాలా వస్తాయి అన్నమాట. సో వెరిఫై అకౌంట్.
30 డేస్ అండి. ఓకే. సో మనకు దీంట్లో ఉండేది అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, లీడ్స్, సర్వీసులు కదా, కేసెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో హరి గారు ఇప్పుడు అకౌంట్స్, కాంటాక్ట్స్, సేల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సీరియల్స్ ప్రకారం డేటాను ఎంటర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, లేకపోతే అకౌంట్స్ అంటే ఏంటి, కాంటాక్ట్స్ అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, అకౌంట్ అంటే సేల్స్ ఫోర్స్ అకౌంట్స్ అంటే ఈ అకౌంట్ నేమ్, ఫోన్, ఇవి ఉన్నాయి చూసారా. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అనుకోండి అకౌంట్. ఓకే. అంటే యా. ఈ బిజినెస్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ రిలేటెడ్ అకౌంట్స్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారంటే, అంటే దీంట్లో ఈ అకౌంట్ రిలేటెడ్ ఒక అకౌంట్ ఏదో ఇప్పుడు మీకు ఇస్తాను చూడండి, ఐకే అదే ఇచ్చాం. సో వెబ్సైట్ టైప్ ఇలా ఉంటాయి అనమాట. ఎనలిస్ట్, కాంపిటేటర్, ఇన్వెస్టర్ ఏంటి అనేది, ప్రాస్పెక్ట్. సో దీంట్లో ఇది తీసుకుని డిస్క్రిప్షన్ ఐకియా రిటైల్ సేల్స్. సో ఫోన్ నెంబర్, సో బిల్లింగ్ అడ్రస్, సో ఇవన్నీ మనం ఫిల్ చేసుకుంటాం. అట్ ప్రజెంట్ నేను దీంట్లో లుకప్ ఏం చేస్తున్నా. సో ఇది ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఓకే. వీళ్ళకి దీనికి ఇదే అకౌంట్స్ అని కాదు, అంటే దీనికి రిలేటెడ్ ఫీల్డ్స్ బై డిఫాల్ట్ ఇచ్చినాయి అనమాట. దీనికి ఇంకా యాడ్ ఆన్స్ కావాలి అంటే, ఇంకా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటే దీంట్లో యాడ్ చేస్తారు, కస్టమైజ్డ్ ఫీల్డ్స్. అది ఎలా అంటే సెట్టింగ్స్లో సో ఇక్కడ అకౌంట్, కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో అకౌంట్ కాబట్టి మనం చేసేది, సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఉన్నాయి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్. సో కొత్తగానే యాడ్ చేసుకోవాలనుకుంటే కస్టమైజ్ చేస్తారు. ఇప్పుడు మనం యాడ్ చేసినట్టు ఒక ఫీల్డ్. ఇది ఎలా ఉంటుంది అంటే, రిలేషన్షిప్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అని కాంటాక్ట్ ఉంటుంది, దీనికి లింకప్ చేస్తారు. ఓకే. ఏదైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు దానికి లింకప్ చేస్తారు ఈ రెండింటిని. అలాగే లీడ్స్ అని ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ యాడ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది, ఈ డేటా టైప్స్. యా. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే నెంబర్ తీసుకుందాం.
లోన్. సో ఫీల్డ్ లేబుల్ నేమ్. సో అదే ఇస్తున్నాను నేను. మనం ఏమి ఇచ్చామనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పాస్లో ఉంది. సో అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఎడిట్ చేశాను అనుకో. సరే ఈ ఫీల్డ్ యాడ్ అయింది ఇక్కడ. ఇంతకుముందు లేదు కదా ఈ Yes. ఫీల్డ్. నేను జస్ట్ ఏంటంటే ఎలాగా ఇప్పుడు అంటే మనకి సేల్స్ ఫోర్స్ బిజినెస్ గురించి ఏంటనేది మనకి పెద్దగా వైట్ ఫీల్డ్ ఏం మిస్ అయింది. జస్ట్ మనకు ఒక ఐడియా ఉంటే చాలా అకౌంట్స్ అంటే ఏంటి, లీడ్స్, ఆపర్చునిటీస్ ఆ, ఏంటి, అవును. అంటే ఈ డీటెయిల్స్ అన్ని మనకు మ్యాపింగ్ షీట్ లో మెన్షన్ చేస్తారు. ఓకే.
చూసేవారు. మనకి డేటా అనేది యాడ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఉన్నది అంటే అకౌంట్ నేము, టైప్, డిస్క్రిప్షను, నెక్స్ట్ ఫోన్ నెంబరు, అడ్రస్. ఇప్పుడు యాడ్ చేసిన ఫీల్డ్ కనిపించట్లేదు మళ్ళీ. ఇది మనకి ఇది పోతుంది. ఓకే, ఫీల్డ్స్ తోటి చేద్దాం ఇప్పుడు మళ్ళీ. అవును. అంటే మనకు రిక్వైర్మెంట్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే అది అందుకనే కస్టమ్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేశాను. సరే సరే అండి, దాని తర్వాత చూద్దాం. ఓకే ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి.
సో దీంట్లో రెసిపీ అంటే 2 వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, లేకపోతే రెసిపీ మిడిల్లో వస్తుంది కదా మన కనెక్షన్, అక్కడైనా చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఫస్ట్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సేల్స్ ఫోర్స్. సో దీంట్లో ఏంటి, న్యూ అప్డేటెడ్ రికార్డా, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ ఈవెంట్స్. సపోజ్ సేల్స్ ఫోర్స్ లో ఉన్న అన్ని రికార్డులు మనం ఫెచ్ చేయాలంటే దానికి కూడా ఏమైనా ఉందా ఇక్కడ? ఇది ఇక్కడ ఉంది కదా బ్యాచ్. ఓకే. సో ఇది తీసుకోవాలి. ఓకే, ఇది సెలెక్ట్ తీసుకుని ఆల్ మనం షెడ్యూల్ చేసుకోవాలి. అది షెడ్యూల్ అంటే బ్యాచ్ ఎంత ఉంటే అంత తీసుకుంటుంది. ఓకే. Okay. And a specified schedule retrieve all the list of records that match your SQL query where class. ఇది కూడా అంతే. ఇది ఓకే. కూడా అంతే. థ్రెషోల్డ్ లిమిట్ మీద. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ వాళ్ళు డిజైన్ చేసినాయి ఇవన్నీ. పర్టికులర్ ఫీల్డ్ మీద So- వర్క్ చేయాలన్నా కూడా దీనికి సంబంధించి. ఓకే. సో న్యూ కనెక్షన్. సో ఇది ఏం రిలేటెడ్ అనేది ఒక ప్రాపర్ నేమ్ ఇచ్చుకుంటే కనెక్షన్ అనేది నెక్స్ట్ టైం మనకు తెలుస్తుంది. సో ఇందాక సేవ్ చేసుకున్నాం కదా ఇది. సో పాస్వర్డ్ సేమ్ అన్నమాట, అంటే నేను ఇందాక ఇచ్చాను కదా. సో ఎలా యాక్సెస్ కాదని అడుగుతుంది ఇవన్నీ కూడా. మనకి కనెక్షన్ ఓకే అయిన తర్వాత సెటప్లోకి వెళ్తుంది. సో ఇక గ్రీన్ కలర్ కనిపించిందంటే మనకి వర్కౌట్కి సేల్స్ ఫోర్స్కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిందని మీనింగ్. సో ఇక్కడ ఉన్న వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. దీంట్లో మనం తీసుకోవాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి, అకౌంట్స్ మీద వర్క్ చేస్తుంది కదా, అకౌంట్స్ తీసుకుంటాం. అకౌంట్. సో అకౌంట్. సో నిన్నట్లాగే ఇదేంటంటే ఫీల్డ్స్, అంటే ఏ ఫీల్డ్స్ని మానిటర్ చేసి మనం ట్రిగ్గర్ చేయాలి. ఆల్ అని పెట్టుకోవచ్చు కదా. బ్లాంక్ అయినా ఆలే, లేదు సెలెక్ట్ ఆల్ అయినా అదే. సో దీంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ. ఎస్. సో దెన్ ఎప్పటి నుంచి ట్రిగ్గర్ అవ్వాలి ఇది అని అడుగుతుంది. ఇక్కడ ఏమొచ్చాడు, అన్ అవర్ అగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, బిగినింగ్ ఆఫ్ ద టైం. యా. అంటే ఏంటి, అన్ అవర్ అగో చేసిన రికార్డ్స్ నుంచి ట్రిగ్గర్ అవుతుంది ఇది. లేదు ఎస్టర్డే రికార్డ్స్ కలితే ఎస్టర్డే అన్న మనం చూస్తుంటే అక్కడి నుంచి, లేదా లాస్ట్ వీక్ నుంచి, లాస్ట్ మంత్ నుంచి. సో నేను బిగినింగ్ ఆఫ్ ద టైం పెడతాను. సో ట్రిగ్గర్ పార్ట్ కంప్లీట్ చేస్తాం మనం.
నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏం తీసుకుందాం? జీ షీట్లో అప్డేట్ చేయాలి డేటాను. సో మనకు ఒక కండిషన్ ఉంది ఇక్కడ. సో దీంట్లో మనం ఏ ఫీల్డ్ తీసుకుందాం? బిల్లింగ్ కంట్రీ తీసుకుందాం. ఓకే, సో బిల్లింగ్ కంట్రీ బేస్ మీద యుఎస్ఏ అన్ని కూడా గూగుల్ షీట్కి వెళ్ళాలి. ఓకే, ఇండియా అన్న వచ్చినప్పుడు అపార్ట్ ఫ్రమ్ యుఎస్ఏ జీమెయిల్కి ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి? ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం. ఇఫ్ కండిషన్ తీసుకుంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో ఎల్స్ పార్ట్ కూడా ఉంది మనకి, అంతే కదా? ఇఫ్ కండిషన్ అంటే ఒకటే. ఇఫ్ అంటే ఎల్స్ అంటే ఇంకా మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాం. అవును, ఇప్పుడు మనకు టూ యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి జీ షీటు, నెక్స్ట్ జీమెయిల్. జీమెయిల్. ఓకే, సో దీ ఫీల్డ్స్ అన్ని కూడా మనకు స్టెప్ 1లో వచ్చినాయి. సో దీంట్లో మనం ఏం తీసుకున్నాం? బిల్లింగ్ కంట్రీ కదా. సో సో ఏదైనా తీసుకోవచ్చు, అకౌంట్ టైప్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, అంటే మనకి రిక్వైర్మెంట్ పెట్టి. సో కంట్రీ, సో ఏమవ్వాలి ఇక్కడ? కండిషన్ ఏమవ్వాలి? ఈక్వల్స్. ఎస్, సో యునైటెడ్ స్టేట్స్ అయితే ఓకే. సో నెక్స్ట్ అయితే ఏం చేయాలి? మనకి గూగుల్ షీట్లోకి అప్డేట్ చేయాలి. సో యాడ్ రో. సో జీ షీట్ కనెక్టివిటీ నేను చూసాం కదా, సేమ్. ఆల్రెడీ మనం ఒకసారి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో దీంట్లో ఏం తీసుకుందాం? జీ ఎంప్లాయ్ తీసుకుని ఇక్కడ అడుగుతుంది ఎన్ఫోర్స్ టాప్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఇన్సర్ట్ అవ్వమని రికార్డ్. సో ఏ షీట్లో? ఓకే, సో ఈ షీట్ తీసుకుంటున్నాను నేను. సో మన ఏ స్టెప్ నుంచి మనం మ్యాపింగ్ చేయాలి ఇది? ఈ మ్యాప్ స్టెప్ 1 నుంచే కదా. సో ఎంప్లాయీ నెంబర్, అకౌంట్ ఐడి తీసుకుంటున్నాను, నేమ్, అకౌంట్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ అవసరం లేదు నాకు. బిల్లింగ్ కంట్రీ, బిల్లింగ్ సిటీ. ఓకే, సో 4 ఫీల్డ్స్ నేను గూగుల్ షీట్కి మ్యాప్ చేశా. ఓకే, సో వన్ యాక్షన్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో ఎల్స్ పార్ట్లో మనం వేస్తాం జీమెయిల్. జీమెయిల్. ఓకే, సెండ్ ఈమెయిల్. ఓకే,
సో ఇక్కడ మెసేజ్ న్యూ అప్డేట్, మళ్ళీ స్టెప్ 1 నుంచే తీసుకోవాలి ఇది. సో ఇప్పుడు నేను రెసిపీ కంప్లీట్ చేశా. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తే ఏ స్టెప్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? అని ఏ స్టెప్స్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు మనకి ఇప్పుడు నేను టెస్ట్ రెసిపీ చేస్తే? అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి హరిగారు. ఐ థింక్ అవ్వదు, ఎందుకంటే మనకి ఓన్లీ ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ రికార్డే ఉంది ఇక్కడ సేల్స్ ఫోర్స్ లో. ఓకే ఓకే నెల్స్ పార్ట్ కంప్లీట్ అవ్వదు మనకి. ఓకే. రికార్డ్స్ ఉంటే అది ఈక్వల్ చేసుకొని యూనివర్సిటీస్కి వెళ్ళాల్సిన యూనివర్సిటీస్కి వెళ్తాయి. Hmm. లేదంటే ఎల్స్ కండిషన్కి వచ్చేసరికి మిగిలిన జీవీకి ఆ, వెళ్ళిపోతాయి. అవును అంతే. మనకున్న రికార్డ్స్ బట్టి అక్కడ ఇండియా కూడా ఉండుంటే ఎల్ స్పాట్ వచ్చిందన్నమాట. అవును, మిగిలికి వస్తుంది. కింద రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్డేట్ అయింది. అది మనం ఇందా డిలీట్ చేయలే, పైన డిలీట్ చేసాం. చాలా డేటా ఉంది కదా, ఇందాక వచ్చింది కదా ఇది. ఇది మన ఐడి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సేల్స్ ఫోర్స్లో మనకి యూనిక్ ఐడి ఉంటుంది. అకౌంట్కి అయినా కాంటాక్ట్కి అయినా. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ URL లో కనిపిస్తుంది ఉంటుంది. మనకి. ఇక ఐక్య మీద క్లిక్ చేస్తే యూఆర్ఎల్లో ఉంటుంది. Yeah. ఇది అకౌంట్ ఐడి. సో ఇది దీనికైనా అంతే, నెక్స్ట్ మన గూగుల్ షీట్కి అంతే. ఇది ఐడి. ఓకే. సో మనం న్యూ ఆర్ అప్డేటెడ్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ రెసిపీ చేస్తే ఏమవుద్ది? సో మనకి ఎక్కడ ఓన్లీ 3 స్టెప్సే మనకి ఇది అయింది. మనకు ఫ్లో ఈ జాబ్లో మనకి ఏం కనిపిస్తుంది? న్యూ అప్డేటెడ్ అయింది, ఇది ట్రూ అయింది, ఇక్కడ ట్రూ కనిపిస్తుంది. ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఎల్స్ పార్ట్ కంప్లీట్ అవ్వదా. ఓకే. సో న్యూ రో కాబట్టి న్యూ రోజెస్. ఇప్పుడు నేను టెస్ట్ రెసిపీ చేస్తే ఏమవుద్ది? ఎస్, నేను చెప్పుకున్నామా ఇది ఆల్రెడీ. ఇప్పుడు టెస్ట్ రెసిపీ చేస్తే ఏమవుతుంది? ఏమంది? couldn't find a trigger event, we will check in 29 minutes. ఎందుకని? లాజికల్ సవాల్ మన ట్రిగ్గర్ ఈవెంట్ సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడ. అంటే న్యూ అకౌంట్ లేదు, అట్ ద సేమ్ టైం అప్డేటెడ్ రికార్డు ఏమీ లేదు. అర్థమైందా మీకు? మనం తీసుకున్న ట్రిగ్గర్ ఈవెంట్ ఏంటి? న్యూ అప్డేటెడ్ కదా. న్యూ ఆర్ అప్డేటెడ్ అకౌంట్ ఇన్ సేల్స్ ఫోర్స్. దిస్ ఈజ్ అవర్ ట్రిగ్గర్ ఈవెంట్. సో ఈ ఫీల్డ్స్లో ఏది అప్డేటెడ్ లేదు, అట్ ద సేమ్ టైం న్యూ రికార్డు లేదు, న్యూ అకౌంట్ లేదు. సో అందువల్ల అది ఏం చేస్తుంది? ఈవెంట్ కోసం వెయిట్ చేస్తుంది.
సో ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా సరే ఇప్పుడు దానిలో సేల్స్ ఫోర్స్ లో ఉన్న అకౌంట్స్ లోంచి గెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఏదండి గెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? ట్రిగ్గర్లోనా? ట్రిగ్గర్లో అక్కడ ఇచ్చినవి ఉంటాయి, చూద్దాం. గెట్ టు యాక్షన్లో ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్స్ దీన్ని క్రియేట్ చేస్తేనే దానిలోకి క్రియేట్ ఆర్ అప్డేట్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఉన్న అకౌంట్స్ ని దానిలో తీసుకోలేమా? ఉన్న అకౌంట్స్ని అర్థం కాదు మీ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ లో కొన్ని ఆల్రెడీ మీకు ఉంటాయి కదా డిఫాల్ట్ గా. డిఫాల్ట్గా ఇక్కడ నాకు ఏం రాలేదు. మామూలుగా అయితే 3-4 వస్తాయి, ఏసీఎంఈ అని చెప్పేసి ఎన్ని వస్తాయి. ఇక్కడ రాలే, నాకు ఓన్లీ ఒక అకౌంట్ ఉంది, అందుకని ట్రిగ్గర్ అవ్వట్లేదు కదా. నాకు క్రియేట్ అవ్వలేదేమో ఇంకా. బై డిఫాల్ట్ లైట్నింగ్లో మనకి బై డిఫాల్ట్ కొన్ని రికార్డ్స్ వస్తాయి, నాకు రాలేదు అవి. నాకు ఇక్కడ చూస్తే అకౌంట్స్లో ఓన్లీ ఒక రికార్డే కనిపిస్తుంది. మామూలుగా మీరు క్రియేట్ చేసినప్పుడు రావచ్చు. ఓకే, సో ఆల్ రికార్డ్స్కి వచ్చిన ఆల్ అకౌంట్స్ ఒకటే కనిపిస్తుంది మీకు. ఇంకా ఏసీఎంఈ అని చెప్పి చాలా వస్తాయి, ఒక 3-4 బై డిఫాల్ట్ ఇస్తాడు. రాలేదంట, నేను క్రియేట్ చేశాను సేల్స్ ఫోర్స్ అకౌంట్, బట్ ఏం రాలేదు నాకు శాంపిల్స్. ఆల్ అకౌంట్స్ కొట్టారా? చేసా. రీసెంట్లీ వ్యూడ్ కానీ ఈ కానీ కొట్టినా, మై అకౌంట్స్ కొట్టినా ఇది ఒకటే కనిపిస్తుంది. ఆల్ అకౌంట్స్ కొడితే మీకు కనిపిస్తుంది నాకు తెలుసు. ఓకే, సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ చేశాను, చెక్ నో. సో మళ్ళీ మనకి అప్డేట్ అయింది, ఇక్కడ చూసారా. అంటే మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆ ఫీల్డ్ ఏం రాలా. నేను ఫోన్ నెంబర్ని ఓన్లీ మానిటర్లో ట్రిగ్గర్ చేశాను అంతే, అప్డేట్ చేశాను. ఓకే, సో సేమ్ అకౌంట్తో ఇక్కడ మనకి ఇంకో రికార్డు క్రియేట్ అయింది. సో న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు రియల్ టైమ్ లో మనకి సోర్స్ వాళ్ళు ఆల్రెడీ అకౌంట్స్ కొన్ని క్రియేట్ చేస్తారు కదా. క్రియేట్ చేస్తారు. సో మనం ఇక్కడ అప్పుడు ఏంటంటే గెట్ చేసుకోవడానికి ఆప్షన్. గెట్ ఆప్షన్ మనకు యాక్షన్స్లో ఉంటుంది. ఇప్పుడు గెట్ అంటే మీరు ఆల్ రికార్డ్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు మనకి ట్రిగ్గర్ చెప్తున్నారా మీరు, లేకపోతే యాక్షన్స్లో ఆల్ రికార్డ్స్ రావాలంటున్నారా? ట్రిగ్గర్ లో మనము గెట్ చేసుకోలేము. సేల్స్ ఫోర్స్ ఉన్న రికార్డ్స్ అన్ని మనకు వచ్చేసి సో దీంట్లో ఉన్న మనకు ట్రిగ్గర్లో ఉన్న ఈవెంట్స్ ఇవ్వండి. సో దీంట్లో మీరు ఏంటి గెట్ అంటున్నారా? అవును, గెట్ ఇవ్వడం, ఇక్కడ ట్రిగ్గర్లో గెట్ లేదు. ఓకే, అదే మీరు యాక్షన్లోకి వెళ్ళారనుకో, దీంట్లో ఉంటుంది. గెట్ ఆబ్జెక్ట్స్ ఏమో గెట్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్స్ ఇవి ఉంటాయి. లేదంటే మీరు కస్టమ్ యాక్షన్ తీసుకుని క్రియేట్ చేయాలి. అంటే ఈడిచ్చిన ఈ యాక్షన్స్ కాకుండా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని కస్టమ్ యాక్షన్ అంటాం. బిల్డ్ యువర్ ఓన్ సేల్స్ ఫోర్ యాక్షన్. సో గెట్ ఆల్ రికార్డ్స్ కావాలనుకుంటే గెట్ తీసుకుని సెటప్ చేసుకుని దీంట్లోకి వెళ్ళి మనం స్టాప్ గ్యాగ్ ఇది ఉంటుంది. సో దీంట్లో గెట్ తీసుకుని ఓకే, దాన్ని పాత్ మెన్షన్ చేసుకుని ఇదంతా చేయాలన్నమాట. అర్థమైందా మీకు మెథడ్? మీరు గెట్ అంటున్నారు కదా, సో అన్నీ ఉంటాయి ఇక్కడ. దీంట్లో ఉండదు, ట్రిగ్గర్లో ఉండదు. సో ట్రిగ్గర్లో ఉండకపోతే మనకి అలాగే ఈ రికార్డ్స్ అన్నీ వస్తాయంటే ఇక్కడ మనం షెడ్యూల్ తీసుకుంటాం, ఇక్కడ షెడ్యూల్ ఈవెంట్ తీసుకుంటాం ట్రిగ్గర్లో. ఓకే, అంటే మనకు ట్రిగ్గర్ ఈవెంట్
స్కిప్ చేసి మనం షెడ్యూల్ చేసుకుని ఈ రికార్డ్స్ నుంచి మనం వర్క్ ఫ్లో కంటిన్యూ చేస్తాం. అర్థమైందా మీకు? అంటే మోస్ట్ ఆఫ్ ది స్కెడ్యూల్ ఉంటుందా లేకపోతే ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్ ఉంటుందా? ట్రిగ్గర్ అంటే మీరు పాయింట్. ఇప్పుడు బల్క్ ఆఫ్ రికార్డ్స్ మీరు ట్రిగ్గర్ చేయాలనుకోండి, ఇక్కడ బల్క్ అని ఉంటుంది. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 100 రికార్డ్స్ వస్తాయి. అప్ టు 2000 వరకు మనం గూగుల్ షీట్ లో నేను డైరెక్ట్ గా ట్రిగ్గర్ యాప్ తీసుకుంటే దానిలో యాడ్రోస్ చేయాలి అంటే రాలేదు. నెక్స్ట్ మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్ షెడ్యూల్ తీసుకుంటేనే అది యాడ్రోస్ అవన్నీ నాకు వచ్చినాయి. దీంట్లో ట్రిగ్గర్లో ఏం తీసుకున్నారు? ట్రిగ్గర్ లో ఫస్ట్ నేను ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్ అని గూగుల్ షీట్ తీసుకున్నాను. ఓకే, ఆ గూగుల్ షీట్ లో యాడ్ చేయాలి, డేటాని యాడ్ చేయాలి అంటే అది అవ్వలేదు. మళ్ళీ షెడ్యూల్ చేస్తేనే ఆ రోస్ అనేవి యాడ్ అయిన డేటా. అంటే ట్రిగ్గర్లో షెడ్యూల్ తీసుకున్నారు మీరు, అంతేనా చెప్పేది మీరు? ఇక్కడ తీసుకుని నెక్స్ట్ యాక్షన్లో గూగుల్ షీట్ లో డేటా అనేది యాడ్ అవుతుంది. అవునవును, దానికి కూడా ఉండదు గూగుల్ షీట్. ఇప్పుడు నేను గూగుల్ షీట్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో కూడా ఇవే ఉంటాయి ట్రిగ్గర్ అయితే. ఓకే, దీనికి కస్టమ్ యాక్షన్ కూడా ఇవ్వలేదు, అంటే దానికి దీనికి లేదు రిలేషన్. లేదా కస్టమ్ యాక్షన్ ఇచ్చారు, గెట్ మెథడ్ వాడుదురు, పోస్ట్ కానీ ఏదైనా వాడదు. ఇక్కడ మీరు షెడ్యూల్ తీసుకున్నారు, అంతేనా? షెడ్యూల్ తీసుకుని నెక్స్ట్ యాక్షన్ బాట్లో గూగుల్ షీట్ తీసుకున్నారు. ఇప్పుడు గూగుల్ షీట్ తీసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది యాడ్ రోస్ ఇన్ బల్క్, గెట్ రోస్. ఇదే కదా మీరు తీసుకుంది? అదే అంటున్నాను నేను. ఏమంటున్నానంటే ట్రిగ్గర్ ఇక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ మనం ఇంటర్వెల్ ఇచ్చుకుంటాం అనమాట. అంటే 5 minutes 10 minutes ఏం అవ్వాలి అని చెప్పేసి, ఇది 1 minute లేకపోతే 5 minutes అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుని, అప్పుడు అది ఎవ్రీ 5 minutesకి దీంట్లో ఉన్న అన్ని రోస్ని గెట్ చేసి ఫర్దర్గా ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఆ పొజిషన్ అనేది ఎలా తెలుస్తుంది? ట్రిగ్గర్ లో షెడ్యూల్ తీసుకోవాలా, యాప్ తీసుకోవాలా? అంటే ఇప్పుడు మనకి ట్రిగ్గర్ ఈవెంట్ అనేది ఇప్పుడు మన రిక్వైర్మెంట్లో ఇలా ఇవ్వలేదు. ఓకే, సేల్స్ ఫోర్స్ లేదు. ఓకే, ట్రిగ్గర్ ఈవెంట్ లేదు. ఓకే, ఇక్కడ ఏమిస్తాడు? ఎవ్రీ 10 minutesకి ఓకే గెట్ రోస్ అని ఇస్తాడు ఫ్రమ్ గూగుల్ షీట్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం తీసుకుంటాం? షెడ్యూల్ తీసుకుని నెక్స్ట్ యాక్షన్లో గెట్ రోస్ గూగుల్ షీట్ తీసుకుంటాం. లేదా సేల్స్ ఫోర్స్ ఉంటే సేల్స్ ఫోర్స్. ఫస్ట్ సోర్స్ ఉంటే మరి ట్రిగ్గర్ ఈవెంట్ సోర్స్ నుంచే, అంటే మరి సోర్స్ ట్రిగ్గర్ మెన్షన్ చేసాడు అనుకోండి, సో ఆ సోర్స్ నుంచే ట్రిగ్గర్ అవ్వాలి కదా. ట్రిగ్గర్ ఈవెంట్ అనేది వాళ్ళు డిఫైన్ చేయకపోతే ఇది ప్రాసెస్. కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఏంటంటే ట్రిగ్గర్ ఈవెంట్ లేదు, మనకు ట్రిగ్గర్ ఈవెంట్లో మనకు గెట్ ప్లేస్ లేదు అన్నాడు అనుకో, పోనీ ట్రిగ్గర్ ఈవెంట్కి ఏదైనా యాప్ ఇస్తే ఆ యాప్ నుంచే ట్రిగ్గర్ అవ్వాలి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇంటికి ట్రిగ్గర్ ఈవెంట్ కింద ఇచ్చాడు అనుకోండి, అదే మనం కంటిన్యూ చేయాలి. లేదు నాకు ఇలా గెట్ రోస్ కావాలి ఎవ్రీ 10 minutes కానీ రిక్వైర్మెంట్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం? ఇది కూడా ట్రిగ్గర్ ఈవెంట్ కిందే మనకి ఎవ్రీ 10 minutesకి గెట్ రోస్ చేస్తుంది. ఇది ట్రిగ్గర్ పాయింటే, కానీ యాక్షన్లో ఇస్తున్నాం అంతే. వాళ్ళు ఎప్పుడైతే ముందు మనకి టైం మెన్షన్ చేస్తారో అప్పుడు షెడ్యూల్ తీసుకోవాలా? అవును, అంతే. షెడ్యూల్ తీసుకోవాలి. మనకి గెట్ రోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ ఈవెంట్లో మనకి లేనిది ఇచ్చారు అనుకోండి, అవును, లేదు అక్కడ మనకి రాలేదు అనుకోండి, కస్టమ్ యాక్షన్ ఉంది చూసారా, ఆ యాప్ సపోర్ట్ ఏది సేల్స్ ఫోర్స్ ఉంది, సేల్స్ ఫోర్స్లో కస్టమ్ యాక్షన్ తీసుకుని గెట్ చేసుకోవాలి. నేను డిలీట్ అనేది చేశాను కస్టమ్ యాక్షన్ లో, బట్ అది హెచ్టిపి యూఆర్ఎల్స్ అవన్నీ అడుగుతున్నాయి. అంటే మీరు ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటుంది సేల్స్ ఫోర్స్. మీరు ఏ యాప్ తీసుకుంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు జీరా తీసుకున్నా, స్లాక్ తీసుకున్నా, లేకపోతే ఎస్ఐపి తీసుకున్నా, సేల్స్ ఫోర్స్ ఏదైనా ఏపీఐ డాక్యుమెంటేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ఫోర్స్కి
ఏపీఐ డాక్యుమెంటేషన్ అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఇది బై డిఫాల్ట్ అందరికీ ప్రొవైడ్ చేసి పెడతారు. ఇందాక మనకి గైడ్ వచ్చింది చూసారా, గెట్ అని కొట్టగానే అది కస్టమ్ యాక్షన్ తీసుకోగానే. ఆ, సరే డైరెక్ట్గా మీదే కొట్టాం, గెట్ రోస్. సో ఇది రెస్ట్ ఏపీఐకి చూసారా, దీంట్లో సింటాక్స్ మనం ఇది యాస్టీస్ ఫాలో అవ్వాలి. యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి, యూఆర్ఐ ఇది ఇవ్వాలి. సో దీంట్లో మనం ఇదిగో ఇలా అవ్వాలి. అప్పుడు మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది, రెస్పాన్స్ బాడీ క్రియేట్ రికార్డ్. అయితే ఇలా మెన్షన్ చేయాలి. ఈ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాలి మీరు. రాదు లేకపోతే మీ కస్టమ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఏపీఐ డాక్యుమెంటేషన్లో ఏ పార్ట్ ఇచ్చాడు ఏంటి అనేది ఫాలో అవుతూనే వస్తుంది. ఇక్కడి నుంచే కాపీ చేసుకోవాలి మీరు. ఓకేనా? సేమ్ అలాగే సేల్స్ ఫోర్స్ కానీ ఏదైనా జీరాకి అయినా సరే అన్నిటికీ ఒక ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటుంది. దీంట్లో అకౌంట్ రిలేటెడ్ ఏమన్నాయి అన్నీ ఉంటాయి. ఈ యూఆర్ఐ మెన్షన్ చేయాలి అక్కడ. మీకు కస్టమ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ మెన్షన్ చేయాలి. ఇవన్నీ అంటే ఫర్దర్గా లెసన్స్లో కవర్ అవుతాయి. ఓకే, ఈ రోజు రిక్వైర్మెంట్కి నేను చెప్పట్లేదు అన్నమాట ఇది.
ఈ పాత్ అనేది మెన్షన్ చేయాలి దీన్ని చూసి. సో ఇక్కడ రెస్పాన్స్ మనం చేసుకోవాలి. ప్రస్తుతానికి ఏమవట్లేదు. అకౌంట్ నెంబర్ ఇచ్చాము. ఐడి కదా మనం తీసుకుంది. ఇంకా ఐడి ఉంటుంది ఇక్కడ.
ఇదేదో వాల్యూ తీసుకుంటుంది ఇక్కడ. మీకు ఎలాగ వస్తుంది ఎర్రర్? అదే సేమ్ వస్తుంది URL దగ్గర. ఇలాగా అదే ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎక్స్టెన్షన్ కంటే నాకు అది రాలేదు. ఇంకా రాత్రికి ట్రై చేయలేదు అడుగుదామండి. యాక్చువల్గా ఇది నాకు తెలియదు ఇలా డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ప్రకారం ఇవ్వాలి. సో మనం ఇచ్చింది కూడా కరెక్ట్. దీనికి కనెక్షన్ లేదంటుంది. సో కొత్త తీసుకుంటాం.
ఆ పార్ట్ మన సేల్స్ ఫోర్స్ అకౌంట్ పార్ట్ కాదా ఇచ్చేది? ఏదండి? ఈ పార్ట్ మన సేల్స్ మన ఫోర్స్ సేల్స్ అకౌంట్. మన సేల్స్ ఫోర్స్దే ఇప్పుడు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇచ్చాను కదా, దీనికి ఇవ్వలేదా కనెక్షన్? ఇప్పుడు కనెక్ట్ చేసింది ఇదే కదా. సరే మళ్ళీ కనెక్షన్.
సో మనకు వచ్చిందండి రికార్డు. ఇదిగో దీని రికార్డ్ వచ్చింది చూసారు, ఐక్య ఇండియా. ఓకే, అంటే మనకు కస్టమ్ యాక్షన్ అనేది దీంట్లో మరి ఎందుకు రావట్లేదు తెలియట్లేదు. సేమ్ పాతే మనం వాడింది ఇందాక కూడా, అంతే కదా. సో సేమ్ వాడాం. దీంట్లో అన్న మనం రాంగ్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ కొట్టినప్పుడు మనకి సెండ్ రిక్వెస్ట్ కొడితే ద రిక్వెస్ట్ ఈస్ బీన్ సక్సెస్ ఇలా వస్తుంది మీకు. సో ఈ అప్లై కాన్ఫిగరేషన్ కొడితే ఇక్కడికి వస్తుంది అనమాట డీటెయిల్స్ అన్ని. అర్థమైందా మీకు? అది సేమ్ ఇచ్చారా? 200 ఎలా ఏదండి? వచ్చినట్టు 200 ఎలా ఇప్పుడు వచ్చిందంటే దానిలో మన HTTP రిక్వెస్ట్ మన సేల్స్ ఫోర్స్కి పంపించాం ఇక్కడ. ఓకే, సేల్స్ ఫోర్స్కి మనం సెటప్ చేసి ఏపీఐ డాక్యుమెంటేషన్ ప్రకారం పాత్ ఇచ్చాం. ఇక్కడ సెటప్ గైడ్ అని ఉంటుంది. సో దీంట్లో గెట్ రిక్వెస్ట్ తీసుకుని ఈ పాత్తో ఇది చూసారా, ఇదంతా కూడా మనదే సేల్స్ ఫోర్స్ సర్వీస్ డేటా ఓ డేటాతో ఈ అకౌంట్ ఐడికి పంపిస్తే నెక్స్ట్ ఇప్పుడు సెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాను నేను. ఓకే, పంపిస్తే మనకి ఏమొస్తుంది? మనం దేన్ని హిట్ చేస్తున్నాం? మనం దీన్ని హిట్ చేస్తున్నాం. దేంతో? synergy.lighting.force.com. దీన్ని హిట్ చేస్తే మనకు వచ్చే రిప్లై ఇది. మన గెట్ అకౌంట్ కాబట్టి గెట్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఆ అకౌంట్ రిలేటెడ్ అన్ని డిస్ప్లే చేసింది ఇక్కడ. అర్థమైందా మీకు? అంటే మీకు ఇక్కడ ఇది వచ్చి ఉండదు, నాకే ఏమన్నా ఇష్యూ వచ్చి ఉండొచ్చు, కానీ మనం ఇచ్చింది కరెక్ట్ అయింది నాకు కూడా. సో దాంట్లో చూద్దాం ఒకసారి. సమ్ ఏదో డేటా వస్తుంది అక్కడ. సో మనం ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఇంకా అప్డేట్ చూసాము ఎల్స్పాట్ కంప్లీట్ చేయలేదు కదా మనం. సో దాంట్లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ రికార్డు ఐక్య ఇండియాని క్రియేట్ చేసాము. అయితే దీంట్లో ఫీల్డ్స్ ఏమి ఇవ్వాలి.
సో ఎడిట్. సో ఇన్వెస్టర్. సో ఇండియా. సో సేవ్ తీసుకున్నాం. ఇప్పుడు సో టెస్ట్ రెసిపీ. ఏమైంది ఇక్కడ మనకి? యునైటెడ్ స్టేట్స్ కాలేజ్ జీమెయిల్ వెళ్ళాలి. జీమెయిల్కి మనకి తెలియదు. ఈమెయిల్ ఇచ్చాం ఇక్కడ మనం. ఈమెయిల్ ఇచ్చామా? ఇప్పుడు మెయిల్ ఏం యాక్షన్ చేస్తాం మనం? దేంట్లో చేస్తాం దీన్ని? ఇంకేచ్చు. మీరు దానికి సేల్స్ ఫోర్స్ మెయిల్ ఐడి ఇచ్చారు మరి. సేల్స్ ఫోర్స్ మెయిల్ ఐడి ఇచ్చానా? ఓకే ఓకే. జీమెయిల్ ఇవ్వలేదు, ఇవ్వలేదు. అందుకనే రాలేదు మనకి. ఇది కాపీ చేశానా? ఇది కాపీ చేస్తున్నా, అది కాపీ చేస్తాను. సో ఇప్పుడు నేను క్లోన్ తీసుకున్నాను కదా, ఎడిట్ కొట్టి టెస్ట్ రెసిపీ కొడితే ఫస్ట్ కండిషన్ ఓకే, దీనికి సాటిస్ఫై అయింది. సో దీనికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ టైం నేను రెసిపీ రన్ చేశానంటే ఇప్పుడు మనకి జీమెయిల్ వస్తుంది. ఇది కదా, సో ఇక్కడికి వచ్చింది. అర్థమైందా మీకు? కండిషన్ was not met, it is going to Gmail. సో ఒకేసారి రన్ అవ్వలేదు, 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఒకేసారి రన్ అవ్వలేదు అంటే మనం ఫర్ ఈచ్ వాడి ఒక్కొక్క రికార్డ్ని పాస్ చేసి రిపీట్ యాక్షన్ వాడాలన్నమాట. అర్థమైందా మీకు? ఇక్కడ 2 టైమ్స్ నేను టెస్ట్ చేసినప్పుడు 1 by 1 రికార్డే అవుతుంది. అందులోనూ మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి డూప్లికేషన్ వస్తుంది, డేటా అనేది ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఐక్య పేరు మీద ఎన్ని ఉన్నాయి?
3 ఉన్నాయి కదా. సో వీటిని మనం ఏం చేయాలంటే రిపీట్ యాక్షన్ వాడి వీటిని సెర్చ్ రోస్ చేసి వీటిని మళ్ళీ చెక్ చేసి ఆ రో ఉంటే ఎగ్జిస్టింగ్ అప్డేట్ ఉంటేనే అప్డేట్ అయ్యేలాగా, లేదా కొత్త రో ఉంటేనే క్రియేట్ అయ్యేలాగా రెసిపీని క్రియేట్ చేయాలి. అప్పుడు కన్సిస్టెంట్గా వస్తుంది అనమాట. ఇది శాంపిల్ రెసిపీ, దట్స్ ఇట్. అందువల్ల నేను ఏం చేశాను, జస్ట్ అలా పాస్ చేశాను యాజ్ టెస్ట్ వాల్యూస్. సో దానికి మనకు రిపీట్ యాక్షన్, ఫర్ ఈచ్ అన్ని వాడాలి. గట్ ఇట్. అర్థమైందండి. సో అంటే మనకి డౌట్స్ వస్తూ ఉంటే మనకి ఇలాగ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే, అంటే నెక్స్ట్ లెసన్స్లో కవర్ అయ్యేసి ఇక్కడ మళ్ళీ మనం రిపీట్ చేయడం అని టైం ఎక్కువ తీసుకుంది. అది ఎనీ డౌట్స్? సో మండే నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయండి. ఇంకా అంటే ఇది క్లాసెస్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం మండే నుంచి ఫీజు పే చేసిన వాళ్ళు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి అందరూ ఓకే అనుకుంటే ఫైన్, లేదు సెకండ్ డేట్ నుంచి అనుకున్నా మీ ఇష్టం. సో మనకు రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయంటే అదొకటి